హాయ్ అండి, నేను ఇవాళ ఆనియన్ టమాటో కర్రీ చేస్తున్నానండి. సింపుల్గా చూసేద్దాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, చూడండి చిట్టుపట్టలు ఆడింది కదా. మనం ఇందులో ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. నేను ఇట్లా స్లైసెస్ కట్ చేసుకున్నానండి. మీకు ఇష్టం ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకున్నా ఓకే. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగండి. ఇది కొంచెం వేగడానికి మనం ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ అయితే కొంచెం తొందరగా కుక్ అవుతుందండి, అందుకనే. ఇట్లా వేగే ముందు మనం ఒక 2 పచ్చిమిర్చి, కట్ చేసి వేసుకున్నాను. చూసారు కదండి, లైట్గా వేడైంది, అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. చూడండి, సరిపోతుంది లైట్ బ్రౌన్ కలర్, ఎందుకంటే మనం టొమాటోస్ వేసుకోవాలి కదండి. లైట్ బ్రౌన్ కలర్ ఉంటేనే బాగుంటుంది. ఇందులో మనం కొంచెం పసుపు వేసుకున్నాము. ఈ పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇది కొంచెం వేగాలండి. ఇది కొంచెం వేగే వరకు మనం క్యాప్ పెట్టుకున్నాము. ఆ క్యాప్ పెట్టుకుంటే మంచిగా వేగుతుంది. దీనిపైన నాకు క్యాప్ లేదండి, అందుకని నేను లైట్ చిన్న రైస్ కుక్కర్ ప్యాన్ పెడుతున్నాను. చూద్దామండి ఎలా ఉందో. చూడండి, మంచి కుక్ అవుతుంది కదా. ఇంతేనండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం. నేను 2 చిన్న టొమాటోస్ వేసుకున్నానండి, చాలా చిన్నవి సరిపోతాయి. 3 మీడియం ఆనియన్స్కి 2 టొమాటోస్. ఈ టొమాటోస్ కుక్ అవ్వాలంటే దీనిపైన మనం లిడ్ క్లోజ్ చేద్దాం. ఇది కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు సిమ్లో పెట్టి కలుపుతూ కుక్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఒకసారి చూద్దామా అండి. 5 మినిట్స్ అయింది. ఇగో చూడండి, కొంచెం సాఫ్ట్గా ఉడికిందండి. ఇంకొంచెం సాఫ్ట్ ఉడకాలి. ఇంతలోపు మనం కొంచెం కారం వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం కదా అండి, కారం కొంచెం వేసుకున్నాను. మళ్ళీ కారం అయిపోతుంది. మీరు ఎక్కువ కారం తినేటోళ్ళు అయితే ఎక్కువ కారం వేసుకోండి. నేను కొంచెం తక్కువనే తింటానండి, అందుకని కొంచెం తక్కువ తినేస్తున్నాను. ఇంకా ఇది మేము పట్టించింది తేజ మిరపకాయలు, అందుకనే కొంచెం వేస్తున్నాను. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకునేటట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్, కామెంట్స్, లైక్స్ కూడా చేసుకోండి. చూడండి ఇలా సాఫ్ట్గా కుక్ అయింది కదా. చూడండి
ఇంకొంచెం లైట్ కారం వేసాం కదా, లైట్గా ఉడకనిద్దాము. నాది ఇది సిమ్లోనే ఉందండి, నేను సిమ్లోనే చేస్తున్నాను. సిమ్లో చేస్తేనే బాగుంటుంది కర్రీ, అందుకనే. మనం అయిపోయిందండి. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ఒకసారి. ఒకసారి కలిపేసుకున్నాము. చూడండి, టేస్టీ టొమాటో కర్రీ రెడీ అయిందండి. ఒక బౌల్లో తీసుకుందాము. నాకు దీని మీద కాంబినేషన్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను నేను. మీకు ఇలా కాంబినేషన్ ఎవరికైనా ఏమి ఇష్టమో టొమాటో కర్రీ మీద అంటే నాకు కామెంట్ చేయండి. చూడండి, టొమాటో కర్రీ రెడీ అయిందండి. అయింది కదా అంటే నేను ఇప్పుడు ఒకటి ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఇందులోనే వేసుకుంటున్నాను అండి, నాకు ఇట్లా ఇష్టము అందుకనే. చూడండి, ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నానండి కొంచెము. అది వేడయ్యేలోపు ఎగ్ ఇందులోనే కొంచెం ఉప్పు కారం వేసి కలిపేసుకుంటూ, ఇక్కడ చూడండి ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా వేసానండి, ఎందుకంటే స్మెల్ పోతుంది మనకు. మీరు ఆమ్లెట్ ఎలా చేసుకుంటారో నాకు ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి. చూడండి ఎంత మంచి కుక్ అవుతుందో. దీన్ని మనం ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాము. నాకు ఆమ్లెట్ తిప్పడం రాదండి, మీకు ఎలా ఏమైనా టిప్ తెలుసుంటే నాకు చెప్పండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. చూడండి సూపర్ వచ్చింది కదా ఆమ్లెట్. వేసుకున్నానండి, చూద్దాం తినేసి ఇలా. చూడండి, ఆమ్లెట్ టొమాటో కర్రీ అండి ఇది అండి, చాలా బాగుందండి టేస్ట్. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, సూపర్ ఉందండి. మీకు ఇలా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేసుకోండి.